ఇర్మీయా గ్రంథంలో రాయబడిన ఈ వచనంలో మనం చూస్తే అతని దినములలో యూదా రక్షణ పొందును అనే మాట మనం చూస్తున్నాం. అనగా దేవుడు మనల్ని రక్షించువాడు. యేసు ప్రభు రక్షకుడు. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్నంతా రక్షించాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. అందును బట్టే ఆయన అందరి కొరకు తన రక్తాన్ని కార్చారు. ఇప్పుడు అందరి కొరకు రక్తం కార్చారని చెప్పి అందరూ రక్షించబడ్డారా అంటే కాదు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన రక్త ప్రభావంలో తమ జీవితాలు కడుక్కుంటున్నారో వారు రక్షణ పొందుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన మనల్ని భక్షించడానికి రాలేదు. చాలామంది ఈ రోజుల్లో శిక్షించేవారు భక్షించేవారు చాలామంది ఉన్నారు, కానీ యేసు ప్రభు మనందరికీ రక్షణ ఇవ్వాలని. రక్షణ అనే ఆ మాటను మనం ఆలోచించేసిన ప్రతిసారి మనం రక్షింపబడి ఉన్నాము, రక్షింపబడుచున్నాము, రక్షింపబడుదుము అని 3 కాలములలో రక్షణ గురించిన అంశాన్ని మనం ధ్యానం చేయొచ్చు. యేసు ప్రభు వారు మనందరికీ రక్షణ దయచేస్తున్నారు.